28వ శ్లోకము. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే. యుంజన్ యోగాభ్యాసములో నెలకొని ఏవం ఆ విధముగా సదా సర్వదా ఆత్మానం ఆత్మను యోగి పరబ్రహ్మముతో సంబంధమును కూడి ఉండువాడు విగత కల్మషః సమస్త భౌతిక కల్మషముల నుండి విడువడిన వాడై సుఖేన దివ్య సుఖము బ్రహ్మ సంస్పర్శం పరబ్రహ్మముతో నిరంతర సంబంధమును కూడి ఉండుటచే అత్యున్నతమైన సుఖం సౌఖ్యమును అశ్నుతే పొందును. ఆ విధముగా ఆత్మనిగ్రహుడైన యోగి నిరంతరము యోగాను అభ్యసించుచు సమస్త భౌతిక కల్మషముల నుండి విముక్తుడై భగవంతుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో అత్యున్నతమైన పరిపూర్ణ సుఖమును పొందును. భాష్యము. ఆత్మానుభూతి అనగా భగవంతునితో తమకు గల సంబంధమును గ్రహించుట అని అర్థము. ప్రతి జీవాత్మ భగవంతుని అంశ కనుక ఆ భగవంతునికి దివ్యమైన సేవ చేయుటయే దాని నిజస్థితి. ఆత్మకు భగవంతునితో గల ఈ దివ్య సంబంధమే బ్రహ్మ సంస్పర్శగా పిలువబడును. 29వ శ్లోకము. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్రా సమదర్శనః. సర్వభూతస్థం సర్వజీవులలో ఉన్నట్టి ఆత్మానం పరమాత్మను సర్వభూతాన్ని సర్వప్రాణులను చ కూడా ఆత్మని ఆత్మలో ఈక్షతే చూచును. యోగయుక్త ఆత్మ కృష్ణ చైతన్యముతో కూడినవాడు సర్వత్రా అంతటా సమదర్శన సమముగా దర్శిస్తూ నిజమైన యోగి నన్ను సకల జీవులలోనూ మరియు సకల జీవులను నాలో చూచును. నిజమునకు ఆత్మదర్శి అయిన అట్టి వ్యక్తి దేవాదేవుడనైన నన్నే సర్వత్రా దర్శించును. భాష్యము. ప్రతి ఒక్కరి హృదయములో పరమాత్మ రూపమున నెలకొనిన శ్రీకృష్ణ భగవానుని దర్శించుట చేత కృష్ణ చైతన్యవంతుడైన యోగియే నిజమైన ద్రష్ట అనబడును. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. 1861వ శ్లోకము. భగవానుడు సునకపు హృదయములోను మరియు బ్రాహ్మణుని హృదయములోను పరమాత్మ రూపమును నెలకొని ఉండును. భగవానుడు శాశ్వత దివ్యుడు. అంతేకాకుండా అతడు సునకములో గాని బ్రాహ్మణుని హృదయములో గాని నిలుచుట ద్వారా భౌతికముగా మార్పు చెందడని పరిపూర్ణుడైన యోగి ఎరుగును. అదే భగవంతుని సర్వ సమానత్వము. పరమాత్మతో పాటు జీవాత్మ కూడా హృదయములో నెలకొని ఉన్నప్పటికీ పరమాత్మ వలె జీవాత్మలందరి హృదయములో నెలకొనలేడు. ఇదే జీవాత్మకు మరియు పరమాత్మకు నడుమగల భేదము. నిజమునకు యోగాభ్యాసములో ప్రవేశము లేనివాడు దానిని అంత స్పష్టముగా గుర్తించలేడు. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఆస్తికుని మరియు నాస్తికుని ఇరువురి హృదయములలోనూ శ్రీకృష్ణుని దర్శించగలుగును. ఈ విషయము స్మృతి శాస్త్రములో ఇట్లు నిర్ధారించబడినది. ఆతత్స్వాచ్ఛ మాతృత్వాచ్ఛ ఆత్మహి పరమో హరిః. భగవానుడు ప్రాణులందరికీ మూల కారణము గుట చేత అతడు తల్లి లేక పోషకుని వంటివాడు. తల్లి తన సమస్త సంతానము పట్ల సమభావముతో ఉండునట్లు భగవానుడు పరమపిత లేక పరమమాత కూడా అట్లే సమభావముతో ఉండును. అనగా అతడు సర్వజీవులలో పరమాత్మగా ఎల్లప్పుడూ నిలిచి ఉండునని భావము. బాహ్యముగా కూడా జీవులు ఎల్లప్పుడూ భగవంతుని శక్తిలోనే ఉండును. 7వ అధ్యాయములో వివరించబడినట్లుగా భగవంతునికి ఆధ్యాత్మిక ఉన్నత శక్తి, భౌతిక న్యూన శక్తి అని ప్రధానముగా 2 శక్తులు ఉండును.
జీవుడు ఉన్నత పరాశక్తి అంశయైనను భౌతికమైన న్యూన అపరాశక్తిచే బంధితుడై ఉండును. ఈ విధముగా జీవుడు ఎల్లప్పుడూ భగవంతుని శక్తిలోనే ఉండును. అనగా జీవుడు ఏదో ఒక విధముగా భగవంతుని శక్తిలోనే నెలకొని ఉండును. జీవులందరూ తమ కర్మఫలములను అనుసరించి వివిధ పరిస్థితులలో నెలకొనినను అన్ని పరిస్థితులలోనూ వారు భగవంతుని దాసులేనని గ్రహించుటతో యోగి సమదర్శి అయి ఉండును. భౌతిక స్థితిలో నెలకొనినప్పుడు జీవుడు భౌతిక ఇంద్రియములను సేవించును. కానీ అదే జీవుడు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనినప్పుడు నేరుగా దేవాదిదేవుని సేవించును. ఈ రెండు స్థితులందును జీవుడు భగవంతుని దాసుడే. ఇట్టి సమదృష్టి కృష్ణ చైతన్యవంతుడైన వ్యక్తిలో పరిపూర్ణముగా ఉండును. 30వ శ్లోకము. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచామే నా ప్రణశ్యతి. ఎవడు మాం నన్ను పశ్యతి చూచును సర్వత్రా అన్ని చోట్ల సర్వం సమస్తమును చ మరియు మయి నాలో పశ్యతి చూచును తస్యావానికి అహం నేను నా ప్రణశ్యామి కనబడకపోను సహజ అతడు కూడా మే నాకు నా ప్రణశ్యతి కనబడకపోడు. నన్ను సర్వత్రా చూచువానికి మరియు నాలో సమస్తమును చూచువానికి నేనెన్నడూనూ కనబడకపోవుట గాని నాకు అతడెన్నడూనూ కనబడకపోవుటగానే జరగదు. భాష్యము. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణ భగవానుని సర్వత్రా దర్శించును. అంతేకాకుండా అతడు ఆ దేవాదిదేవునిలో సమస్తమును దర్శించును. అట్టి వ్యక్తి ప్రకృతిలోని విభిన్న రూపములను దర్శించినట్లు గోచరించినను సమస్తము శ్రీకృష్ణుని శక్తి ప్రదర్శనయేనని ఎరిగి అన్ని వేళలా కృష్ణ చైతన్యమును పరిజ్ఞానము కలిగి ఉండును. శ్రీకృష్ణుడే సమస్తముకు ప్రభువు. శ్రీకృష్ణుడు లేకుండా ఏది స్థితిని కలిగి ఉండలేదను భావనయే కృష్ణ చైతన్యపు మూల సిద్ధాంతము. కృష్ణ ప్రేమ వృద్ధియే కృష్ణ చైతన్యము. అది భౌతిక ముక్తికి కూడా అతీతమైనది. ఆత్మానుభూతికి అతీతమైన అట్టి కృష్ణ చైతన్యపు స్థితిలో భక్తుడు శ్రీకృష్ణునితో ఏకమగును. అనగా భక్తునకు శ్రీకృష్ణుడే సర్వస్వమగును. అంతేకాకుండా భక్తుడు కృష్ణ ప్రేమతో నిండిపోవును. అప్పుడు భగవంతునకు మరియు భక్తునకు నడుమ ఒక సన్నిహిత సంబంధము నెలకొనును. అట్టి స్థితిలో జీవుడు ఎన్నడూనూ నశింపడు. అలాగే దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు భక్తుని దృష్టి నుండి దూరమగుట జరగదు. నిజమునకు శ్రీకృష్ణునిలో ఐక్యమగుట ఆధ్యాత్మిక వినాశము వంటిది. కనుకనే భక్తుడు అట్టి ప్రమాదమును ఎన్నడూనూ వాంఛింపడు. బ్రహ్మ సంహిత 5:38లో ఈ విధముగా తెలుపబడినది. ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ప్రేమ అను అంజనముతో కాటుకతో కూడిన కన్నులతో కూడుకున్నట్టి భక్తులచే సదా వీక్షింపబడు ఆదిదేవుడైన గోవిందుని నేను భజింతును. భక్తుని హృదయములో అతడు తన నిత్యమైన శ్యామసుందర రూపముతో సదా దర్శించబడును. ఈ స్థితిలో శ్రీకృష్ణ భగవానుడు భక్తుని దృష్టి నుండి ఎన్నడూనూ దూరము కాడు. అట్లే భక్తుడు కూడా ఎన్నడూనూ భగవంతుని దృష్టికి దూరము కాడు. భగవంతుని హృదయములో పరమాత్మగా దర్శించు యోగి విషయములోను ఇదే వర్తించును. అట్టి యోగి క్రమముగా శుద్ధ భక్తుడై భగవంతుని తన హృదయములో దర్శించకుండా క్షణకాలమైనను జీవించలేనట్టి స్థితికి వచ్చును.